guys, welcome back to my channel. Hope you are all doing good. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మేము గ్రోసరీస్ తీసుకోవడానికి కాస్కోకి వెళ్తున్నాము. ఈ మధ్య నేను చాలా వెయిట్ పెరిగిపోయాను. సో ఎలాగైనా వెయిట్ తగ్గాలి అని ఈ వీక్ నుండి నేను హై ప్రోటీన్ డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. సో చికెన్ బ్రెస్ట్ తీసుకున్నా, బ్రెడ్ తీసుకున్నాను, ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నా, సలాడ్స్ కోసం లెటస్ బాగుంటుంది కదా, సో అది తీసుకున్నాను. ఆ తర్వాత ఎగ్స్, బటర్, బ్లూబెర్రీస్ ఇవి కూడా తీసుకున్నా. బట్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. నేను తీసుకున్నది జస్ట్ 7 ఐటమ్సే. అవే నాకు $70 అయింది బిల్. అంటే ఆల్మోస్ట్ 4200 రూపీస్ అన్నమాట. చాలా ఎక్కువ. నెక్స్ట్ అయితే కాస్కోలోనే టైర్ సెంటర్ అని ఉంది, అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ మా కార్ బ్యాటరీ వర్క్ అవ్వట్లేదు, జంప్ స్టార్టర్ యూస్ చేయాల్సి వచ్చింది. అండ్ యాక్చువల్లీ మా దగ్గర జంప్ స్టార్టర్ కూడా లేదు, ఇంటి దగ్గరే స్టార్ట్ అవ్వలేదు కారు. మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, సో వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి జంప్ స్టార్ట్ చేసి వెళ్ళారు. బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో బ్యాటరీ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. బ్యాటరీ అయితే తీసుకున్నాం, కానీ అది ఫిక్స్ చేయడానికి టూల్స్ ఏవీ లేవు మా దగ్గర. ఇప్పుడు $170 అయిందనమాట బ్యాటరీ ఒకటే, అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అనమాట. సో మళ్ళీ వాళ్ళకే కాల్ చేసాము, ఇక్కడ అదే చూస్తున్నాడు ఆయన. సో వాళ్ళు ఇలా బ్యాటరీ అంతా ఫిక్స్ చేయరంట, జస్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్, టోయింగ్ ఇలాంటివి మాత్రం చేస్తారనమాట. సో మళ్ళీ ఆయన జంప్ స్టార్టర్ యూజ్ చేశాడు ఇక్కడ. ఎలాగోలా కార్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుండి నేను వాల్మార్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంది. సో నేను ఒక్కటే వెళ్ళాను, సూర్య కార్లోనే ఉన్నారు. బట్ అక్కడ నాకేం దొరకలేదన్నమాట. సో జస్ట్ కుకుంబర్ తీసుకొని వచ్చేసాను. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, అన్ని పనులు ఒకే రోజు అయిపోవాలని. సో అలా కార్ వాష్కి వచ్చామన్నమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉందాం అనుకుంటున్నా ఇప్పటి నుండి. అంటే డైట్ ఫాలో అవటం, ఎక్సర్సైజ్ చేయటం అలా. డైట్ అయితే హై ప్రోటీన్ డైట్ అలాంగ్ విత్ క్యాలరీ డెఫిసిట్ అనుకుంటున్నా. ఫర్ ఎక్సర్సైజ్ అయితే వాకింగ్ అనుకుంటున్నా, ఎందుకంటే నాకు జిమ్లో ఏం చేయాలో తెలియదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేబీ ఎప్పుడైనా మా హస్బెండ్ జిమ్కి వస్తే తనతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తా. బట్ డైలీ ఎక్సర్సైజ్ అయితే వాకింగ్ అనే అనుకుంటున్నా. బట్ నార్మల్గా బయటికి వెళ్ళి అలా పార్క్స్లో అలా వాక్ చేయాలంటే 10,000 స్టెప్స్ పర్ డే చేయాలంటారు కదా. బట్ అది చాలా కష్టం, చాలా దూరం నడవాలి. అండ్ నాకు ఇక్కడ వింటర్లో స్నో పడుతుంది, సో అప్పుడు ఫాలో అవ్వలేను. అందుకని జిమ్లోనే రోజు ఇంక్లైన్ వాక్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఏమైనా చేంజెస్ వస్తాయా. ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్ ఆన్ దిస్ టాపిక్. So that's it for today's video, guys. I hope you liked it, and don't forget to like, share and subscribe for more. Thank you for watching, and see you in my next one. Until then, take care.